నేను కరుణాకర్ గారు కరుణాకర్ని తొక్కాలంటే నేను ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి? సాయిబాబా రామభక్తుడా లేకపోతే మహమ్మద్ భక్తుడా? ఇది కూడా మనం ఆలోచించుకుందాం. సో హిందూ బంధువులారా, అలాగే శ్రీ వైష్ణవ మిత్రులారా, అందరికీ చెప్తున్నా, ఇంకా సచ్చరిత్రలోంచి బయట పెట్టాల్సిన అసత్యాలు చాలా ఉన్నాయి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ సాయిబాబా ఎపిసోడ్లో చిన్న గందరగోళం క్రియేట్ చేయడానికి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. అదే నిన్న మొన్నటి దాకా మన తాను ముక్కే. ఇంకా చెప్పాలి అంటే మాకంటే ముందే సాయి మీద కొన్ని వీడియోస్ చేసి ఈరోజు ఒక కేసు పడేపటికి కాంప్రమైజ్ అయిపోయింది. అయితే ఎప్పుడు ఏ టాపిక్ మీద వీడియో చేయాలి, ఎప్పుడు ఆ టాపిక్లోంచి విత్డ్రా అవ్వాలి, ఏ విషయంలో కేసులను ఎదుర్కోవటానికి సిద్ధపడాలి, ఏ విషయంలో వెనకడుగు వేయాలి అనే వ్యక్తిగత స్వేచ్ఛ ఆవిడకి ఎప్పుడు ఉంటుంది. తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, కానీ తను ఏ కారణంగా వెళ్ళింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు వీడియోలో చాలా మాటలు మాట్లాడేసింది నా గురించి, కరుణాకర్ గారి గురించి. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు చెప్పక్కర్లేదు కదా, ఎందుకంటే తాను ఎవరు గురివిందా అన్నారు అని ఫీల్ అయిపోతుంది ఆవిడ గురించే. నిజానికి ఏదో ఒక సందర్భంలో ఆవిడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడటం, వెంటనే మేము కాస్త ఒక చిన్న కౌంటర్ ఇవ్వటం అక్కడికి అయిపోయింది అనుకున్నాం. కానీ పెద్దరకం సినిమాలో అడుసుమిల్లి బసవ పున్నమలాగా పగబట్టేసుకుని ఈరోజు చివరికి ధర్మానికి కూడా తూట్లు పొడిచేస్తుంది ఆవిడ. అయితే ధర్మానికి తూట్లు పొడిచే క్రమంలో ఆవిడ ఏదైతే ప్రశ్నించిందో సాయిబాబా గురించి, సాయి సచ్చరిత్ర గురించి అన్నిటికీ మేము సమాధానం చెప్పగలం. కానీ ఆమె మా పేర్లు తీయకుండా మాట్లాడినప్పుడు మేము మాత్రం తన పేరు ఎందుకు తీయాలి? అలాగే తను ఎంతో దిగజారిపోయి వ్యక్తుల మీద కోపంతో ధర్మానికి హాని చేయాలని పూనుకుంటున్న విషయాన్ని అట్లీస్ట్ హిందూ సమాజము, ఎస్పెషల్లీ శ్రీ వైష్ణవ సమాజము అందరూ కూడా గుర్తించండి. ఎందుకంటే పాపం ఆమెకి శివుణ్ణి అంగీకరించడానికి ఇబ్బంది, అమ్మవారిని అంగీకరించడానికి ఇబ్బంది, లేకపోతే వారాహి అమ్మవారిని అంగీకరించడానికి ఇబ్బంది. కానీ సాయిబాబా విషయంలో ఎంతో పెద్ద మనసు చేసేసుకుని సాయికి అనుకూలంగా మారిపోయింది, సాయి భక్తులకు అనుకూలంగా మారిపోయింది. ఏదేమైనా అది తన చాయిస్. అయితే ఈ క్రమంలో నా గురించి, కరుణాకర్ గారి గురించి మాట్లాడుతూ వీళ్ళు ఒకప్పుడు మత మార్పిళ్ళు అడ్డుకుంటాం, లేకపోతే క్రైస్తవ మాఫియా మీద పోరాటం చేస్తామంటూ వచ్చి వీళ్ళు గొడవలు పడ్డారు, ఆ తర్వాత వీళ్ళు కలిసిపోయారు, ఏదో పంపకాల గురించో ఇంకే దేని గురించో అన్నట్టుగా మాట్లాడింది. అమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను కరుణాకర్ గారు చీకట్లో ఏమీ గొడవలు పడలా. ఫేస్బుక్ వేదికగా, సోషల్ మీడియా వేదికగానే అప్పుడు మాకు గొడవలు జరిగాయి. అది ఆయనకి కొత్తనే, నాకు కొత్తే, ఇద్దరము సంస్థలు ప్రారంభంలో ఉన్నప్పుడే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రోజు అంత గొడవలు పడ్డా కూడా మేమిద్దరం గొడవ పడ్డాం తప్ప మేము శత్రువుకి ఎప్పుడు అవకాశం ఇవ్వాల. ఇప్పుడు నువ్వు ఇస్తున్నట్లు నువ్వు మా మీద వ్యక్తిగత కోపంతో నువ్వు వెళ్ళిపోయి వంత పడుతున్నావు చూసావా, ఎవరినైతే నిన్న మొన్నటి దాకా వ్యతిరేకించావో. అలాగే ఈ రోజున నువ్వు సాయి విషయంలో ఎలా అయితే అభిప్రాయం మార్చుకున్నావో ఒక కేసు పడంగానే, మేబీ రేపు మరో కారణం చేత వేరే విషయాల్లో కూడా అభిప్రాయం మార్చుకుంటావేమో. కాబట్టి నీలాంటి స్థిరత్వం లేని అభిప్రాయాలకి నేను సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది కూడా నిజమేనేమో అని నమ్మే అమాయక హిందువులు కొంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం కోసమే ఈ వీడియో. అండ్ నేను కరుణాకర్ గారు గొడవ పడ్డ రోజున కూడా మేమిద్దరమే పడ్డాం. ఆ గొడవల్లో పోటీ పడి ధర్మానికి ఎవరెక్కువ పనిచేస్తారు, ధర్మం విషయంగా ఎవరెక్కువ పోటీ పడతారు అన్నట్టే వెళ్ళాం తప్ప ఇప్పుడు కరుణాకర్ని తొక్కాలంటే నేను ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే లలిత్ని తొక్కాలంటే నేనే పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఇరువురము ఆలోచించాల. అది ధర్మనిష్ట. బహుశా ఆ ధర్మనిష్ట నీలో ఉంటే ఒక్కసారి పునరాలోచన చేసుకో. మా మీద ఏదైనా చేయాలి అంటే మేము తప్పులో దొరికినప్పుడు చేయాలి, కానీ మేము ఏం మాట్లాడినా దాన్ని తప్పుగా మార్చి చూపించే ప్రయత్నం చేస్తే నీ పరువే పోగొట్టుకుంటావు, మిగిలిన ఆ కొద్ది గౌరవం కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అర్థం చేసుకుంటే మంచిది. అలాగే నువ్వు ఒక ప్రశ్న అన్నావు, సాయిబాబా సచ్చరిత్రలో తను చనిపోవటానికి ముందు రామాయణాన్ని చదివించుకున్నాడు కాబట్టి అతను ఒక గొప్ప రామభక్తుడిగా అనుకుంటాను, ఆ రామభక్తుడిగా గౌరవించడానికి నాకేం అభ్యంతరం లేదు, మీకేమిటి అభ్యంతరం అన్నావు కదా. ఒక రామాయణం చదివించుకున్నందుకే అతను రామభక్తుడు అయితే ఆ రామాయణంతో పాటు ఆయన చాలా చేశాడు. ఈ సచ్చరిత్ర ఆధారంగా నువ్వు అవి కూడా చెప్పాలిగా. ఒక్క రామాయణం చదివిన దాని గురించి మాట్లాడితే ఎట్లా చెప్పు? చూద్దాం. మొదటగా ఈ రామాయణానికి సంబంధించి చూస్తే పేజీ నెంబర్ 553లో, ఇది పాత నిబంధన సచ్చరిత్రలో, ఒక్కసారి అదేముందో చదువుతాను వినండి. సో 43వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? 14 రోజులు మిగిలున్నాయి, బాబా నిర్ణయించిన కాలం దగ్గర పడింది కనుక
బాబా వజే అనే ఇంటి పేరు గల ఒక భక్తుడితో రామాయణం చదివించారు. వజే మసీదులో కూర్చుని గ్రంథ పారాయణం మొదలుపెట్టాడు. బాబా దాన్ని వినసాగారు. అలా 8 రోజులు గడిచాయి. తర్వాత బాబా పారాయణను ఆపకుండా చదువు అన్నారు. అప్పుడు వజే దాన్ని రాత్రింబవళ్ళు 3 రోజుల పాటు చదివాడు. ఆ ప్రకారంగా 11 రోజులు వజే పారాయణ చదివాడు. తర్వాత అశక్తత వల్ల అతను అలసిపోయాడు. చదివి చదివి విసిగిపోయాడు. అలా ఇంకా 3 రోజులు గడిచాయి. తర్వాత బాబా ఏం చేశారు? గ్రంథపారాయణ సమాప్తి చేయించారు. వజేని అక్కడి నుంచి పంపేశారు. తాము ప్రశాంతంగా ఉండిపోయారు. బాబా వజేని ఎందుకు పంపేశాడో చెప్పండి అని శ్రోతలు అనవచ్చు. నాకు తోచినట్లు మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. ఇక్కడి నుంచి అంతా కూడా ఈ హేమాద్ పంత్ గారి యొక్క సొంత పైత్యము. ఆయన ఊహలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనని మనకి చెప్తున్నారు. నాకు తోచినట్టు మీకు తెలియచెప్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. బాబా ఎందుకు అలా చేశారు అనే దానికి. ఓకే, ఇదొక్కదాన్ని వినిపించేసి బాబా గారు రామభక్తుడు అని చెప్పేసి అంటున్నారు. అమ్మా, రామభక్తుడు కాదు, తర్వాత రాముడిలాగా కూడా దర్శనమిచ్చాడు అని రాశారు. అలాగే రాముణ్ణి కూడా తీసుకొచ్చి సాయికి పక్కన పెట్టి గుళ్ళల్లో చేస్తున్నారు. ఇంకా నయం, నీలాగా సమర్థించే వాళ్ళు ఉంటే బహుశా సాయి సీతల కళ్యాణాలు కూడా జరిపించేసే ప్రమాదం ఉంది ఈ భక్తులు. ఇద్దరు ఒకటే కదా అని చెప్పేసి. వద్దమ్మా, వ్యక్తుల మీద కోపాన్ని వ్యక్తుల మీదే ఉంచు. ధర్మానికి హాని చేయటానికి దాన్ని వాడకు. సినిమాల్లో ఎక్కడో చూసా, కొంతమంది స్త్రీ పాత్రధారులు వాళ్ళు అనుకున్న వ్యక్తి మీద పగ సాధించడం కోసం ఎక్కడికైనా వెళతారు, ఏమైనా చేస్తారు అని చెప్పేసి. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకు, అంత అవసరం లేదు. ఎందుకంటే నీ లక్ష్యం ధర్మం అయినప్పుడు, నీ లక్ష్యం సంప్రదాయం అయినప్పుడు వాటిల దగ్గరే ఆపుకో. నీ మనసుని అక్కడే అదుపు చేసుకో. ఇంత తొందరపాటుతోటి, ఇంత అహంభావంతో ధర్మానికి మాత్రం హాని చేయొద్దు. ఇది ఒక అన్నగా ఇస్తున్న సలహా. నీ కేసుల విషయంలో ఫైట్ చేయడానికి భయం అయితే మాట్లాడొద్దు. అలాగే సంస్థానానికి నువ్వు క్షమాపణలు చెప్పినా నాకు అబ్జెక్షన్ లేదు. అలాగే నువ్వు సాయి భక్తురాలిగా మారిపోయినా నాకు అబ్జెక్షన్ లేదు. కానీ అబద్ధాలు చెప్పొద్దు, అర్ధసత్యాలు అసలు చెప్పొద్దు. వీళ్ళు అంటూ ఉంటారు, నేను చెప్పాల్సిన కంటెంట్ చెప్తే అక్కడ కాపేసావేమి రా అంటారు. అక్కడ కాపీ అయిపోతే వీడు సచ్చరిత్ర ఒక 700 పేజీలు రాసుకున్నాడని 700 పేజీలు నేను చదువుకుంటూ కూర్చుంటానా? ఏ సందర్భానికి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటాను, అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇప్పుడు సాయిబాబా రామభక్తుడా లేకపోతే మహమ్మద్ భక్తుడా, ఇది కూడా మనం ఆలోచించుకుందాం. ఒక్కసారి సాయి మరణించిన వెంటనే ఈ సచ్చరిత్రలోనే ఏమని చెప్పారో చూడండి. ఒకసారి పేజీ నెంబర్ 544 చూడండి. దేహపాతానంతరం రాత్రి గడిచి అరుణోదయ సమయంలో, అంటే సూర్యోదయానికి 1:30 గంటల ముందు గణుదాసుకి పండరీపురంలో స్వప్నానుభవం కలిగింది. మసీదు కుప్పకూలిపోయింది. షిరిడీలోని వ్యాపారులంతా నన్ను బాధ పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంత దూరం నుండి నీ దగ్గరకు తప్పనిసరిగా వచ్చాను. నన్ను పూలతో కప్పు, నా ఈ కోరిక తీర్చు, పద, వెంటనే షిరిడీకి పద అన్నారు. ఇది సాయిబాబా గారు గణుదాస్ అంటే దాసు గణుకి స్వప్నంలో చెప్పిన కథ అనమాట. ఏం చెప్పారు? మసీదు కుప్ప కూలిపోయింది అంటే బాబా శరీరం పడిపోయింది. ఈ మాట మరో చోట కూడా చెప్పారు. 567లో బాబా గారు చనిపోవటానికి ముందు ఏదో చదివించుకున్నారన్నావు కదా, మసీదు కుప్ప కూలిపోయింది, అపరిమితంగా పూలు తెచ్చి నా దేహం మీద కప్పు అని దాసుగనికి చెప్పిన సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తూ మళ్ళీ దాన్ని మసీదుగానే చెప్పారు బాబా దేహాన్ని. అయితే 566 పేజీలో ఏం చెప్పారో చూడండి. మర్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే ముంబై నుండి అమీర్ భాయ్ వచ్చాడు. అమీర్ భాయ్ ఎవరు? ముస్లిం. కోపర్గం నుండి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోకి తీసుకువెళ్లాలని మొండి పట్టుతో కూర్చున్నారు. శ్రీవారు అని చెప్పేసి చక్కగా మనం బ్రహ్మోత్సవాలు జరుపుకునే తిరుమల మహాదేవుణ్ణి పిలుచుకుంటాం కదా, ఆ వైకుంఠనాథుడికి పెట్టే పేరును చక్కగా బాబా గారికి పెట్టారు. నువ్వు కూడా అలా పిలుచుకోమ్మా, తప్పేమీ లేదు. ఓకేనా? రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశాడు. శ్రీ బాపు సాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయంపై 2 విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్ళు ఒకే అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ అధికారి నగర కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు శ్రీవారి ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్ని ఇవ్వాలనుకున్నారు. అందరూ అభిప్రాయం ప్రకారం బాపు సాహెబ్ వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలో గర్భగుడిలో పెట్టారు. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే సాయిబాబాని పాతి పెట్టారు కాబట్టి అది హిందూ సంప్రదాయం ప్రకారమే చేశారు అని చెప్పేసి అంటారు. నిజానికి ఖననాలన్నీ హిందూ సంప్రదాయం ప్రకారం చేసినట్టు అవ్వదు. సనాతన ధర్మంలో మీరు చూసుకున్నట్లయితే కొన్ని విధానాలు ఉంటాయి. ఉదాహరణకి శ్రీ వైష్ణవ సంప్రదాయాల్లో ఒక వ్యక్తిని గనక సమాధి చేస్తే
అంటే సన్యాస దీక్షలో ఉన్నవారిని గనక సమాధి చేస్తే ఆ సమాధి పైన తులసమ్మను ప్రతిష్ఠ చేసి అది బృందావనము అని పిలుస్తారు. అలాగే శైవ స్మార్త విధానాల్లో చూసుకున్నట్లయితే గనక సన్యాసుల్ని ఖననం చేసి దానిపైన శివలింగ ప్రతిష్ఠ చేసి అధిష్టానము అని పిలుస్తారు. కానీ ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయలేదు, అలాగని బృందావనం లాగా తులసమ్మను పెట్టలేదు. మరి ఏం పెట్టారు? ఏమీ పెట్టలేదు. పైగా సాయిబాబాని సన్యాసి అని చెప్పేసి చెప్తున్నారు ఈవిడ. అవధూత అని కూడా కొంతమంది చెప్తా ఉంటారు. కానీ సన్యాసి లక్షణాలు సాయిలో ఒక్కటి కూడా లేవు. ఉదాహరణకి సన్యాసులకి సంధ్యావందనాలు, అనుష్ఠానం ఇవన్నీ ఉంటాయి. కానీ సాయి ఒక్కొక్కసారి వారం రోజులు కూడా స్నానం చేసేవాడు కాదు. ఒక్కొక్కసారి ఆయన ఎక్కడైతే అగ్నిహోత్రం అని చెప్తారో ధుని, ఆ చలిమంటి పక్కనే దీనికి కూడా వెళ్ళేవాడు. అలాగే సాయి ఉల్లిపాయలను తినేవాడు. నిజంగా చెప్పాలంటే ఉల్లిపాయ ఆయనకి ఇష్టమైన ఆహారం కూడా. ఇంకా సాయి స్వయంగా మటన్లు చికెన్లు వండేవాడు, తినేవాడు. మరి ఇవన్నీ ఏ రకమైన సన్యాస లక్షణాలో పాపం ఆ సదరు గురువింద గారే చెప్పాలి. ఇప్పుడు నేనేదో మాట్లాడినానని చెప్పేసి ఇంకా ధర్మం మీద మాత్రం కక్ష కట్టకమ్మా. వ్యక్తిగతంగా మా మీద ఏదన్నా ఉంటే చూసుకో. ఎంతోమంది ఎన్నో అంటున్నారు, నువ్వంటే కొత్తగా ఏమైనా మారిద్దా? ఓకే. ఆ తర్వాత హిందువులు ముస్లింలు అని చెప్పకుండా చక్కగా హిందూ ఆచారం ప్రకారమే జరిగింది అంటున్నావు కదమ్మా. ఆ జరగటానికి ముందు ఎంత పెంట జరిగిందో తెలియాలంటే ఒక్కసారి సాయి సచ్చరిత్ర అదే 43వ అధ్యాయం 561 పేజీ ఒక్కసారి చూడు. బాబా చనిపోయిన తర్వాత ఆ దేహానికి పూజ చేయటానికి వచ్చాడు మామ అనే వ్యక్తి. అతన్ని ఏమంటున్నారు చూడండి. మౌల్వీ మొదలైన ముస్లింలు ఆయన్ని స్పృశించవద్దని చెప్పినా కానీ మామ వారి మాట వినలేదు. మామ వెళ్ళినప్పుడు వాళ్ళు పూజ చేయబోతే మౌల్వీలు ముస్లింలు అడ్డుకున్నారట. ఎందుకు అడ్డుకున్నారు అనేది కూడా 560వ పేజీలో ఉంది చూడు. ఆ శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంలో 36 గంటలు తర్జన భర్జనలు జరిగాక జరగవలసింది జరిగింది. ఒకరు ఇలా అన్నారు, ఈ ప్రేతాన్ని హిందువులు స్పృశించకూడదు. ఏ ప్రేతాన్ని? సాయిబు ప్రేతాన్ని ఏ హిందువులు స్పృశించకూడదు అన్నారు. దీన్ని సమారంభపూర్వకంగా ముస్లింల శ్మశానానికి తీసుకువెళదాం. మరొకరు ఈ ప్రేతాన్ని బహిరంగ స్థలంలో పెట్టి అక్కడ ఓ అందమైన సమాధిని కట్టాలి, అందులో దీన్ని శాశ్వతంగా పెట్టాలి అనుకున్నారు. అలా హిందువులు తమ ధర్మాన్ని అనుసరించి ముస్లింలు తమ మతానుసారము ఆలోచించసాగారు. సాయిబుది దర్గా కింద చేయటానికి కూడా ప్రణాళికలు జరిగాయి. అఫ్కోర్స్ ఇప్పుడున్నది కూడా దర్గానే. కానీ తర్వాత దాన్ని ముస్లింలందరూ కంప్లీట్గా విడిచిపెట్టేయటం వల్ల, ముస్లింలు వ్యక్తి ఆరాధనకు దూరంగా ఉండటం వల్ల ఇక అది హిందువులు ఎలాగైతే స్వాధీనం చేసుకుని హిందువుల అదుపులో పెట్టుకున్నారు. ఇది జరిగింది. సాయిబుని సాయిబుగానే చూశారు. అర్థమైందా? అంతెందుకు, ఇందాక బాబా చివరి క్షణాల్లో ఎవరినైతే తలుచుకున్నాడో దాసుగణుని, ఆ దాసుగణు కూడా సాయిబాబా ముస్లిం అన్న భావంలో ఉండి సాయి పాదాల నుంచి వచ్చి నీటి నెత్తిని చల్లుకున్నాడు తప్ప నోటితో తాగలేదు. ఆ బానిసత్వాన్ని అక్కడితో ఆపేద్దాం. మళ్ళీ నువ్వు తిరిగి తీసుకొచ్చేసి మనం కూడా ఆ బానిస కాళ్ళ నుంచి వచ్చిన దాన్ని తీసి నెత్తిని చల్లుకుందాం అనే మాట చెప్పకమ్మా. అది ధర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే బాబా గారు రామాయణం చదివించుకున్నారు అని చెప్తున్నావు. రామాయణం చదివించుకున్నందుకే రామభక్తుడైపోతే చనిపోవటానికి ముందు ఏం జరిగిందో 42వ అధ్యాయంలో పేజీ నెంబర్ 550లో ఏముందో ఒక్కసారి చదువమ్మా. క్రీస్తు శకం 1918లో చిచ్చి, ఈ క్రీస్తు శకం అనేది చదవాలంటేనే చేదరం, కానీ బుక్కులు అట్లా రాసి ఏం చేస్తాం. దేహానికి కొద్ది నెలల ముందు కాసిం అనే పేరు గల బడే బాబా కొడుక్కి కొంచెం రొట్టెలు వండిన కోడిని ఇచ్చి బాబా ఇలా అన్నారు. ఎవరికి? కాసిం అనే బడే బాబా కొడుక్కి. ఇంతగా బడే బాబా ఎవరో తెలియదుగా. కొంచెం ముందుకెళ్ళి చదువుకో. ఆ బడే బాబా అంటే ఎవరు అంటే బాబా గారు రోజు ముష్టెత్తుకు తెచ్చిన డబ్బుల్లో నుంచి 50 రూపాయలు, ఏది బాబా గారు బతికున్న రోజుల్లోనే, ఆ రోజుల్లోనే ఆ బడే బాబాకి రోజుకి 50 రూపాయలు బాబా గారు ఇచ్చేవాళ్ళు. అంటే నెలకి సుమారు 1500 రూపాయలు బాబా గారు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎవరికి? ఆ వర్గం వాళ్ళకి, ఆ మతస్థులకి. అవునా? ఇప్పుడు ఇక్కడ చపాతీలు కోడికూర ఇచ్చి పంపించారు. దేనికి? ఔరంగాబాద్కి పో, షంసుద్దీన్ ఫకీరు మియాను కలిసి వీటన్నిటితో పాటు 250 రూపాయలు ఇవ్వు. ఆ రోజుల్లో 250 రూపాయలు పైపెచ్చు కోడి పకోడి అన్నీ ఇచ్చి షంసుద్దీన్ ఫకీర్ని ఏం చేయమన్నారు? అతనితో మౌలు ఖవ్వాలి చెయ్యమని, అలాగే న్యాసం కూడా చెయ్యమని చెప్పు అన్నారు. 250 రూపాయలకి నొత్తయ్యా అనుకుంటారేమో. కాదు, 125 రూపాయలకి ఉరుసు శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా. అది ఆ రోజుల్లో 70,000 మంది వస్తే దానికి సరిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేది. మరి ఈ సచ్చరిత్రలో ఉందమ్మా, చదువుకో. అలాంటి రోజుల్లో 250 రూపాయలు బాబా గారు ఇచ్చారు. ఇంతకీ
మౌలు అంటే ఏంటి, లేకపోతే కవ్వాలి అంటే ఏంటి తెలియాలిగా. అది కూడా వీళ్ళే రాశారు, మళ్ళీ మనం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతావేమో అని చెప్పేసి. మౌలు అంటే మహమ్మద్ పైగంబర్ గీతాలు పాడటం, అంటే మహమ్మద్ ప్రవక్త గురించి పాడటం. అవి పాడమని చెప్పేసి బాబా గారు 250 రూపాయలు ఇచ్చారమ్మా. రామాయణాన్ని అక్కడ పుక్కట్లో చదివించుకున్నారు. అతను ఎవరో చదువుతానంటే నువ్వు చదువుపో అని కామ్గా విన్నారు. కానీ ఇక్కడ బాబా గారు తన దగ్గర మిగిలిన సొమ్ము అంతా కూడా వాళ్ళకు పంపించారు. అంటే కప్పం కట్టకపోతే వ్యాపారం కల్లాస్. కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధు సత్పురుషుల గానాన్ని పాడటము. నిజానికి ఇవి సున్నీ షియా వర్గాల్లో లేవు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? సూఫీల దగ్గర ఉన్నాయి. ఆ సూఫీల వ్యవహారమే ఇదంతా కూడా. ఇప్పుడు చెప్పమ్మా, సాయిబు సూఫియా కాదా? న్యాసం అంటే అన్నం వండి జనాలకు పంచటం. కాసింకి బాబా ఒక బంతిపూల దండ కూడా ఇచ్చారు. దీన్ని బన్నే మియా మెళ్ళలో వేయి, అతను నవదిన్ నవ తారీఖ్ అల్లా మియానే అప్నా దునియా లగాయా మర్జీ అల్లాకి. అంటే ఏంటో తెలియదుగా, నాకు కూడా తెలియదు. అందుకే వీళ్ళకి ట్రాన్స్లేషన్లో చక్కగా ఇచ్చారు. 9వ రోజున అల్లా తాము వెలిగించిన దీపాన్ని తామే తీసుకుపోతారు, అల్లా దయ అలా ఉంది అన్నారు. అల్లా దయ వల్ల బాబా గారు ఉష్పటాకంట, మీ వల్ల నా వల్ల కాదు. సో మరి రామాయణం చదువుకున్నందుకే బాబా గారు హిందూ అయిపోతే, రామభక్తుడు అయిపోతే, మరి సచ్చే ముందు కూడా ఉన్న ఆస్తి అంతా ఊడ్చి పంపించి నా కోసం న్యాసం చేయండి, మౌలు చేయండి, కవ్వాలి చేయండి అని వాళ్ళ సంప్రదాయం ఏదైతే ఏమో పాపం సంప్రదాయం అనుకుంటుందో, అతను తన సంప్రదాయం ప్రకారం మరి అవన్నీ చేపించుకున్నాడు. అతను అవి చేపించుకోవటం తప్పని నేను అనట్లా. కానీ అలా చేపించుకునేవాడిని తీసుకొచ్చేసి హిందూ అని మన మీద రుద్దటం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఆ సాయిబ్ భక్తుల్ని, ఈ సాయిబు సానుభూతి పరురాలిని అడుగుతా ఉన్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఎవరో 4 టిక్కు పెట్టి ఇచ్చేస్తే దానిలో నుంచి బలవంతంగా ఇప్పుడు సాయిబుని హిందూగా చూపించాలని మీ తాపత్రయం చూస్తుంటే చాలా చిరాగ్గా, అసహ్యంగా ఉంది. సో హిందూ బంధువులారా, అలాగే శ్రీ వైష్ణవ మిత్రులారా, అందరికీ చెప్తున్నా, మీతో పాటే ఉంటూ మీకు దెబ్బేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. సంప్రదాయం ఏదైనా మనందరికీ ప్రమాణం వేదం. అటువంటి వేదానికి విరుద్ధంగా, వైదిక ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళని, ప్రవర్తకులైన వాళ్ళని మన మీద రుద్దుతున్న ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మన దీపమే కదా అని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనకి వెలుగునిస్తుంది అనుకున్న దీపాలే ఒక్కొక్కసారి మన కొంపల్ని తగలెట్టే అవకాశం ఉంది. ఇలా కొంపల్ని తగలెట్టే అవకాశాన్ని ఈ దీపాలకి ఇవ్వకండి. దీపాన్ని దీపంలాగే వాడుకోండి. సో మీ అందరికీ కూడా మన పట్ల జరుగుతున్న కుట్రలేంటి, మన ధర్మంలో వాళ్ళే మన మీద చేస్తున్న ప్రచారాలేంటి అనేది చెప్పాలన్న తాపత్రయమే తప్ప వాళ్ళకేదో కౌంటర్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రమూ లేదు. అలాగే ఇప్పుడు చెప్పాలనుకున్న టాపిక్స్ ఎప్పటికైనా చెప్పాల్సినవే. కానీ ఈ సందర్భంగా ఒక సాటి హిందువుతోటి, హిందూ స్త్రీతోటి కంపేర్ చేసుకుంటూ చెప్పాల్సి రావటం కాస్త బాధ అనిపించింది. బట్ స్టిల్ చెప్పక తప్పదు, ఎందుకంటే సత్యం ఇదే కాబట్టి. సో ఇంకా సచ్చరిత్రలోంచి బయట పెట్టాల్సిన అసత్యాలు చాలా ఉన్నాయి. బహుశా ఈ రోజు నుంచి ఇంకాస్త ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలేమో, ఎక్కువ వర్కౌట్స్ చేయాలేమో పుస్తకాల మీద. ఎందుకంటే ఈ అసత్యాన్ని కవర్ చేయడానికి ఇంకొంతమంది అసత్య భామలు వస్తున్నారు. సో హిందూ బంధువులారా, తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.